హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి చెఫ్. ఈరోజు వీడియోలో మైసూర్ బోండాని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి. ఈ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటేనే బోండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పెరుగునంతటిని ఇలా ఒక విస్కర్ సహాయంతో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పెరుగునంతటిని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ వంట సోడా, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా పెరుగులో వంట సోడా వేయడం వలన పిండి అనేది త్వరగా పులిసిపోయి బోండాలు అనేవి చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా, దాంట్లోకి ఒక కప్పు మైదా అనేది పర్ఫెక్ట్ కొలతండి. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిలో ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పిండిని సరిగ్గా కలపకపోతే ఒక్కోసారి ఆయిల్లో వేయగానే పేలిపోయే ప్రమాదం ఉందండి. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ఉండలు లేకుండా పిండినంతటిని ఇలా వన్ డైరెక్షన్లో తిప్పుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండినంతటిని ఇలా వన్ డైరెక్షన్లో తిప్పడం వలన పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి బోండాలు అనేవి చాలా చక్కగా వస్తాయి. బోండాలు రౌండ్గా పర్ఫెక్ట్ కలర్లో రావాలన్నా కూడా మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. ఇలా పిండినంతటిని వన్ డైరెక్షన్లో తిప్పుతూ పైకి కిందికి కొడుతూ పిండిని బాగా కలపాలి. ఇంకా హెల్తీగా కావాలనుకునే వాళ్ళు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. అలా కూడా బోండాలు చాలా టేస్టీగా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర వేసి పిండినంతటిని మరోసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట సేపు నాననివ్వాలి. అంత టైం లేదనుకున్నప్పుడు అరగంట నానినా సరిపోతుంది. పిండిని ముందు రోజే ఒకవేళ నానబెట్టుకుంటే కనుక దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. లేకున్నా అప్పటికప్పుడు కలుపుకొని ఇలా 1 అవర్ సేపు ఉంచి చేసుకున్న బోండాలు అనేవి చక్కగా వస్తాయి. 1 అవర్ తర్వాత పిండి చాలా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు చేతిని కొంచెం తడి చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బోండాలని వేసే ముందు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయాలండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బోండాలని ఇలా రౌండ్గా తిప్పుతూ వేయించుకోవాలి. బోండాలని ఇలా తిప్పడం వలన కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసి చూడండి. బోండాలు అనేవి హోటల్ స్టైల్లో కన్నా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, బోండాలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్నంతా దులిపేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తేనే అర్థమవుతుంది కదండి బోండాలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో మన మైసూర్ బోండా రెడీ అయిపోయినట్లే. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే రాణి చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.